హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇవాళ అయితే చికెన్ బిర్యానీ టేస్టీగా స్పైసీగా చాలా బాగుంటుందండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? కావాల్సిన పదార్థాలు: టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు కావాలంటే హోమ్ మేడ్గా అయినా తీసుకోవచ్చు. పుదీనా చూసారు కదండి, ఫ్రెష్గా తీసుకున్నటువంటి పుదీనా, అలాగే కొత్తిమీర, కరివేపాకు ఇందులోనే మిక్స్ అయ్యి ఉంది చూసారు కదా. తర్వాత వచ్చేసి బిర్యానీ దినుసులు: చెక్క, లవంగాలు, ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు. మేము ఇక్కడైతే తక్కువే తీసుకుంటున్నామండి, ఎక్కువ మసాలాలు యాడ్ చేయట్లేదు. చూసారు కదా, ఫ్రెష్గా తీసుకున్నటువంటి చికెను నీట్గా కడిగి పెట్టుకోవాలండి. తర్వాత కుక్కర్ పెట్టుకునేసి ఆయిల్ తగినంత మనం చూపించాం కదా బిర్యానీ దినుసులు, అవి ఒక్కొక్కటిగా ఇందులో వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు ఇందులో యాడ్ చేయాలండి. చేశారు కదా, ఈ విధంగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కర్రీతో ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి, హై ఫ్లేమ్ ఏమీ అవసరం లేదు. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే అడిగంటేస్తుంది. ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం చూపించినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది ఇందులో వేసుకోవాలండి. మీరు కావాలంటే హోమ్ మేడ్దైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ రెడీమేడ్ యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటాలు ఇందులో వేసేయాలండి. ముందుగా అయితే వేయకండి. చూసారు కదా, మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, బాగా మగ్గనిచ్చేయండి, బాగా మగ్గనివ్వాలండి. ఆయిల్లోనే ఫ్రై అయిపోతుంది. తర్వాత వచ్చేసి పసుపు కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక చికెన్ కూడా ఇందులో వేసేసేయాలండి. ఈ విధంగా వేసిన తర్వాత వెంటనే గరిటతో తిప్పేసేయాలండి. చికెన్ మొత్తం అన్ని ముక్కలకంతా బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుతూ ఒక 2 minutes అలా కలుపుతూ వదిలేసేయాలండి. తర్వాత సాల్ట్ కొద్దిగా యాడ్ చేయాలి, ఎందుకంటే మనం చికెన్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా సాల్ట్ ముందుగా ఎక్కువనే వేసుకోవాలండి. మరి ఎక్కువ అవసరం లేదు, ముక్కలకు పట్టే అంతగా వేసుకుంటే సరిపోతుందండి. తక్కువైనా పర్వాలేదు, లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం గరిటతో తిప్పి ముక్కలకు పట్టేటట్లు చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఇందులోనే పెరుగు కూడా యాడ్ చేయాలండి, మ్యాగ్నేట్ చేయాలి కాబట్టి. చూడండి, అప్పుడే చికెన్లో నుంచి వాటర్ వస్తుంది. ఈ విధంగా పెరుగు అంతా వేసేసి బాగా మ్యాగ్నేట్ చేయాలండి. చూసారు కదా, ముక్కలకంతా బాగా కలిసేటట్లు మ్యాగ్నేట్ చేసి ఇందులోనే చూడండి, ఈ విధంగా ఇందులోనే వచ్చేసి మనం చూపించినటువంటి కొత్తిమీర, పుదీనా ఏదైతే ఉందో అది ఇందులో వేసేసేయాలి. వేసి బాగా కలుపుకున్న తర్వాత చూడండి, మూత పెట్టుకోవాలండి. మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూడండి, ఈ విధంగా చికెన్లో వచ్చిన వాటర్తోనే మరుగుతుంది. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పసుపు యాడ్ చేస్తాం, దాన్ని బట్టి చూసుకోండి. చూడండి, ఈ విధంగా పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే కారం కూడా మనం ఎంత తింటామో అంత యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా స్పైసీగా తింటాం కాబట్టి కొద్దిగా స్పైసీగా వేస్తున్నాము. చూడండి, వేసిన వెంటనే ఈ విధంగా కలుపుకోవాలండి, లేకపోతే ముక్కలకు సరిగా అంటదు. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి, బాగా కలపాలండి ముక్కలకు బాగా అంటేటట్లుగా. తర్వాత వచ్చేసి ధనియాల పొడి యాడ్ చేసుకోవాలండి కదండి. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత శుభ్రంగా కలుపుకోవాలండి, మొత్తం ముక్కలకు కలిసేటట్లుగా. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత వచ్చేసి ఇక్కడ 2 గ్లాసుల కొలతలతో మాత్రమే చేస్తున్నామండి. మీరు ఎంత క్వాంటిటీలో చేస్తారో దాన్ని బట్టి మీరు చేసుకోండి, చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసినట్లయితే. తర్వాత వచ్చేసి బిర్యానీ మసాలానండి, ఇది ఎవరెస్ట్ బిర్యానీ మసాలా యూస్ చేసాం మేము ఇక్కడ. మీరు కావాలంటే ఏదైనా బిర్యానీ మసాలా చాలా రకాలు ఉన్నాయి కదా, అందులో ఏది నచ్చితే యూస్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. చూసారు కదండి, మసాలాలు కొద్దిగా ఎక్కువే పడతాయండి, ఎక్కువ పడతాయని చెప్పేసి మరీ ఎక్కువ వేసేయకండి. చూసారు కదండి, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత
మొత్తం కలుపుకోవాలండి. మొత్తం అంతా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. చూడండి, గ్రేవీ లాగా ప్రిపేర్ అవుతుంది. మనం చూపించినట్లుగా చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. మా ఆయన అయితే చికెన్ బిర్యానీ చాలా బాగా చేస్తారండి. చూడండి, మా ఆయనే చేస్తున్నారు మా కోసము. అలాగే మనం కడిగి పెట్టుకున్నటువంటి రైస్ని కూడా ఇందులో యాడ్ చేసేయాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకోవాలని చెప్పేసి పదే పదే ముక్కల్ని కలపకండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. మేమైతే ఇక్కడ సరిపోలేదని చెప్పి యాడ్ చేస్తున్నాము. మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసి మళ్ళీ సరిపోలేదని చెప్పి మళ్ళీ యాడ్ చేశారు మా ఆయన అయితే. మా ఆయన చికెన్ బిర్యానీ చేసి చాలా బాగుంటుందండి. విజిల్స్ పెట్టుకోవాలండి. ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుంది. మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి. చూసారు కదా, ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో మన చికెన్ బిర్యానీ. చూసారు కదా, చూడగానే నోరు ఊరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని.